జై గురుదేవదత్త. 16/12/2025 మార్గశిర బహుళ ద్వాదశి మంగళవారం ఈ రోజు నుంచి ఎంతో పవిత్రమైన ధనుర్మాసం అనేది ప్రారంభమవుతోంది. ఈ రోజు నుంచి ప్రారంభమైన ధనుర్మాసం తిరిగి 14/1/2026 పుష్య బహుళ ఏకాదశి బుధవారం అంటే మకర సంక్రాంతి మకర సంక్రమణ పర్వదినం వరకు కూడా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా నెల పట్టడము అంటారు. ఎందువల్లంటే ఇది సౌరమానం ప్రకారం దక్షిణాయనంలో చివరిదైన మాసం ఇది. కాబట్టి ఈ నెల రోజులు కూడా విష్ణు ఆరాధనకి అంకితం అవ్వాలని, ఏ రకమైన శుభకార్యాలు తలపెట్టకూడదని నెల పట్టడము అని మనకి పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ నెల రోజులు కూడా తిరుమలలో సుప్రభాతం బదులుగా గోదాదేవి గానం చేసిన 30 పాశురాలను అంటే తిరుప్పావైని పఠిస్తారు. సూర్య భగవానుడు ధనురాశిలో సంచరించే ఈ మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మాసంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి పాశురాలని నియమనిష్టలతో గానం చేసి విష్ణుమూర్తిని భక్తగా పొందింది. కార్తీక మాసం శివ ప్రీతికరమైతే మార్గశిర మాసం విష్ణు ప్రీతికరం. విష్ణుమూర్తి ఆరాధన జరిగే చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. కాబట్టి ధనుర్మాసంలో వైష్ణవాలయాలు ప్రత్యేకమైన శోభను సంతరించుకుంటాయి. విశేషమైన ఆరాధనలు జరుగుతాయి. ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తిని శాలిగ్రామ రూపంలో గనక అర్చించినట్లయితే, అంటే శాలిగ్రామాలని తులసి దళాలతోటి బిలవ దళాలతోటి అర్చించినట్లయితే గనక విశేషంగా విష్ణు ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ నెల రోజులు కూడా ఓం మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపించాలి. ఈ రోజున అంటే 16/12/2025 మంగళవారం రోజున ధనుస్ సంక్రమణ మహాపుణ్యకాలం వచ్చి ఉదయం 6:25 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నాన దాన జప మంత్రానుష్ఠానాలు, దైవారాధనలు, క్షేత్ర దర్శనాలు విశేషమైన సంకల్ప సిద్ధిని మనకు కలిగిస్తాయి. జై గురుదేవదత్త.